నైతిక లక్షణం. ఇంకా ధర్మంగా ఉండాలి. సత్యము ధర్మము దాదాపు రిలేటివ్గా ఉంటాయి. సత్యంతో ఉండాలి, ధర్మంతో జీవిస్తున్నప్పుడు సత్య మార్గంలో వెళ్తారు. ఇంకా ప్రేమతో ఉండాలి. నేను దీని గురించి ఈ మధ్య ఎక్కువ చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఆ తగ్గిందని అర్థమైపోయింది కాబట్టి చెప్పాలి. ప్రేమతో ఉండాలి మాస్టర్స్. మీరు మీ దగ్గర సంపద ఉందా, ఇల్లు ఉందా, బిల్డింగ్ ఉందా అన్నది ఎంత కాదు. పక్కవాడు నీ మాటలు చూసి నిన్ను గౌరవించడమో, నీ మాటలు చూసి నీ దగ్గరికి వస్తాడు. నీ దగ్గర కోట్ల రూపాయలు ఉంటే పక్కవాడు రాకపోవచ్చు. నువ్వు ప్రేమగా 2 మాటలు మాట్లాడితే వచ్చి గౌరవించుకుంటాడు. ప్రేమతో ఉండాలి. రామ్తా ప్రేమ మాదిరిగా మనకు బుక్కి చెప్పారు ప్రేమ గురించి. నా మొట్టమొదటి సెషన్ కూడా ఆ కర్త మహిళా ధ్యాన మహాయజ్ఞంలో నేను ప్రేమ గురించే మాట్లాడాను. రామ్తా ప్రేమకు ఉన్నటువంటి శక్తి దేనికి లేదు అంటారు. సత్యము ప్రేమ ఒక నాణానికి ఉన్న 2 బొమ్మలు అంటారు. ప్రేమ, నువ్వు సత్యంతో ఉన్నావంటే నీలో ప్రేమ ఉంటుంది. నువ్వు ప్రేమతో ఉన్నావంటే సత్యం నీలో ఉంటుంది. నీ ప్రతి మాటలో సత్యం ఉంటుంది, నీ నడకలో సత్యం ఉంటుంది, నీ యొక్క ప్రతి బిహేవియర్లో సత్యం ఉంటుంది. ప్రేమతో ఉండాలి. మీరు ప్రేమ కూడా ఇప్పుడు ఎలాంటి ప్రేమ అంటే ఆశించే ప్రేమ కాదండి. మనం ఏదో అనుకుంటాం, అన్కండిషనల్ లవ్ అనుకుంటాం. అది సాధ్యం కాదేమో అనుకుంటాం, కానీ అదే సాధ్యం. ఆశించకుండా కనుక మీరు ప్రేమతో ఉంటే అది ఎవరితో అయినా సరే మీరు గమనించండి, మీ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. ఆశించడం అంటే ఏంటి? నేను ఒక సహాయం నేను చేశాను, వాళ్ళు మళ్ళీ సహాయం చేస్తారేమో అన్న ఆశ ఉండకూడదు. అదే శ్రీకృష్ణుడు వారు భగవద్గీతలో కూడా నువ్వు కర్మ నుంచి ఫలితాన్ని ఆశించద్దు అంటే వారు ఎలా ఉంటారనేది వద్దు. నువ్వు ప్రేమించు, నువ్వు ప్రేమనిస్తూ ఉండు. వాళ్ళు తీసుకుంటారా, తీసుకోరా, వాళ్ళు నువ్వు ద్వేషిస్తారా, లేకుంటే వీడేంద్ర బాబు ఇంత వీక్గా ఉన్నాడు అనుకుంటారా? అంతే కదా. చాలామంది ఏమంటారు, కోపం వచ్చిన నిస్వార్థంగా కనుక మనం ప్రేమించగలిగితే. కానీ ప్రేమ మీకు మళ్ళీ ఎక్కడ వస్తుందంటే మీ ధ్యానం నుంచి పుట్టుకొస్తుంది మాస్టర్స్. సహజంగా పుట్టుకొచ్చే ప్రేమ ఉంటుంది. ధ్యానం చేసినప్పుడు అంతరంగంలో ప్రేమ పుట్టుకొస్తుంది. ఎందుకు అంటే ప్రేమ తాలూకు భావన అంతా ఇక్కడ ఉంటుందండి. దీన్ని మనం హృదయం అంటాం. ఇది గుండె పక్కన లబ్డబ్ అని కొట్టుకునేది ఇది గుండె, ఇది హృదయం. ఇక్కడ ఉంటుంది హృదయం. అనాహత చక్రస్థానంలో ఉంటుంది. ఈ హృదయంలోనే ఏ దైవపు అంశతో అయితే మనం జన్మ తీసుకున్నామో ఆ దైవపు అంశ అయిన ఆత్మ ఉంటుంది. ఇది ఆత్మ యొక్క ప్లేస్. ఇక్కడ ఆత్మ ఉంటుంది. ఇక్కడ ఉండి సమస్త శరీరాన్ని పాలిస్తూ ఉంటుంది. సమస్త ప్రకృతితో లింకప్ అయి ఉంటుంది. ఆ పరమాత్మతో కూడా లింకప్ అయి ఉంటుంది. ఆ పరమాత్మ అంశ అయిన ఆత్మ ఇక్కడ ఉంటుంది. ఆ ఆత్మలోనే నిస్వార్థ ప్రేమ, ఆత్మ ప్రేమ అంటారు. ఆత్మ ప్రేమ ఉంటుంది. కొన్ని ఆ సంస్థల్లో ఆ గురువులు ఏమీ చెప్పరు, టీచింగ్ ఉండదు. వచ్చిన వాళ్ళని అలా ఆప్యాయంగా వాళ్ళు కౌగిలించుకుంటారంటే. మాత అమృతానందమై మాతను చూసే ఉంటారు. మాత అమృతానందమై అలా హక్ చేసుకుంటుంది. స్పీచెస్ తక్కువగా ఉంటాయి, అలా హక్ చేసుకుంటుంది. అంతే. ఇక సమస్త జ్ఞానం వాళ్ళకు వచ్చేసినట్టే. ఎందుకంటే ఆమెలో అంత నిస్వార్థమైన ప్రేమ, అంతులేని ప్రేమ ఆమెలో ఉంది. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సరే సత్యసాయిబాబా గారి విషయంలో మాత్రము నేను మెచ్చుకుంటా. అన్కండిషనల్ లవ్తో ఉన్నారండి ఆయన. ఎంతమంది విమర్శించినా నేను వాటిని పట్టించుకోను. నా సొంత అభిప్రాయం ఏంటంటే కొన్ని పట్టించుకుంటూ ఒక ప్రాంతంలో వచ్చిందంటే ఆ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది, శక్తివంతం అవుతుందండి. గమనించిన అంతా కూడా మీ కాస్మిక్ వ్యాలీలో అక్కడ పిరమిడ్ వస్తే అంతవరకు వాళ్ళ వ్యవసాయ భూముల్లో వాటర్ రాకపోయేది. కాస్మిక్ వ్యాలీలో పిరమిడ్ కట్టారు, జ్ఞానగంగా పిరమిడ్.
జ్ఞాన గంగ. ఆ గంగ అన్న పేరుతోనేమో చుట్టుపక్కల వైపుల బావుల్లో వాటర్ వచ్చాయండి, భూగర్భ జలాలు నిండుగా వచ్చాయి. ఇప్పుడు మన సీతారామ ప్రాజెక్టు వాటర్ కూడా వస్తుంది అక్కడ. భద్రాచలం ఖమ్మం ఏరియా కదా, సీతారామ ప్రాజెక్టు వాటర్ కూడా ఈ కాస్మిక్ వ్యాలీ ఎక్కడైతే కట్టారో ఆ ప్రాంతంలో వస్తుంది. ఒక పిరమిడ్ ఆ ప్రాంతాన్ని శక్తివంతం చేస్తుంది, ప్రేమవంతం చేస్తుంది, సస్యశ్యామలం చేస్తుంది. కాబట్టి పిరమిడ్కి మీ సపోర్ట్, ఏ సేవ ఎలాగైనా సరే, ఆర్థికంగా బాగుంటే ఆర్థికంగా ఇవ్వండి, ఒక సేవ చేయాలంటే సేవగా ఇవ్వండి, ప్రచారం చేయాలంటే ప్రచారంగా వెళ్ళండి. మీరు ఎలాగైనా ఏ రూపంలో అయినా మీరు సేవ చేయొచ్చు, మీకు తెలిసిన ఏ రూపంలో అయినా కూడా. అలాగే సరే ఇప్పుడు స్లాబ్ కదా, ఇవన్నీ భగవత్ లక్షణాలు. ఈ భగవత్ లక్షణాలతో మనం జీవించగలగాలి. దీంట్లో సత్యము, ఒక ప్రేమ చెప్పా కదా నేను, ఒక కాయిన్కి రెండు, సేవ. సత్యము, ప్రేమ, సేవ, ఈ మూడిట్లో ఏ ఒక్క దాంట్లో మీరు ఉన్నా కూడా మిగతా అన్నీ వచ్చేస్తాయి. అన్నీ వచ్చేస్తాయి. ప్లస్ ఇంకొకటి ఉంది, మీరు సాహసంగా ఉండగలగాలి, డేరింగ్నెస్ ఉండాలి. సత్యం తెలిసినప్పుడు నా ఆ ధైర్యం చూపించారు కదా, మీరు ధైర్యంతో ఉండాలి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఈ పదాన్ని, మీరు ధైర్యంగా ఉండాలి. పరిస్థితి ఎలా వచ్చినా, పరిస్థితి ఎటువైపు నుంచి వచ్చినా, సంఘటన ఎలా జరిగినా ఏమాత్రం ఆ పిరికితనంలో కూరుకోకూడదు. రాంకా మాస్టర్ నాకు ఎన్నోసార్లు నాకు చెప్తారు, నువ్వు ధైర్యం గురించి చెప్పు అంటారు. మనకి అష్టలక్ష్ముల కథ తెలిసిందే కదా. ఒక మహారాజు దగ్గరికి ధ్యానంలో మీకు క్యారీ చేయబడుతుంది, సంపద కావాలి అనుకొని ధ్యానంలో కూర్చుంటాము. ధ్యానంలో అనుకోవాల్సిన అవసరం ఉండదు, అదే జరిగిపోతుంది. కాకుండా కొన్ని ప్రత్యేకమైన డిసిప్లిన్స్ కొన్ని ఉంటాయి, అప్పుడు అనుకుంటాము. కానీ జనరల్గా ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు మనం అనుకోవాల్సింది ఏంటి అంటే, ఒక్క 10 నిమిషాల పాటు ఒకసారి ఇక్కడ చేయబెట్టుకోండి మనం. ఓకే సరే, వాటర్ ఈ రోజున ఈ శక్తి క్షేత్రంలో ఈ ధ్యాన సమయంలో నేను నా అసలైన నేనుని, నా ఆత్మని అనుభూతి చెందుతున్నాను. నా ఆత్మ నుంచి విడుదలయ్యే ప్రేమ కిరణాలు ఈ విశ్వం మొత్తంలోనికి వ్యాపిస్తాయి. నా ఆత్మని, నా దైవాన్ని, నా స్వయాన్ని అనుభూతి చెందుతున్నాను. ఓకే మాస్టర్స్, మీరు ఈ జ్ఞానాన్ని మనం ఈరోజు పొందినట్లయితే ఈ సమయాన్ని ఎంతో మంచిగా వాడుకున్న వాళ్ళం అవుతాం. ఒకటి. రెండోది ఏంటిదంటే, మనం ఎల్చీపూర్ లోపల 54x54 పిరమిడ్ కడుతున్నాము. సార్ చెప్పినట్టు బేస్మెంట్ దాకా అయింది, ఇంకా మనము పిరమిడ్ నిర్మించుకోవాల్సింది ఉంది. దీనికి మనకు ఇప్పటికే మేము 15 నుంచి 20 లక్షలు ఖర్చు చేయడం జరిగింది. ఇంకా మనకు ఒక 50 లక్షల వరకు అయితే ఆ పిరమిడ్ అవుతుంది. కనుక మనకు తోచిన విధంగా, మనకు ఇష్టపూర్వకంగా, మన మనసు నచ్చితేనే మనం ఈ పిరమిడ్ నిర్మాణంలో మీరంతా భాగస్వాములు కావాలి. మరి దీనిలో భాగంగా 11,111 రూపాయలు పిరమిడ్ నిర్మాణం కోసము శ్రీమతి శ్రీ పద్మ నరసింహులు గారు ఇవ్వడం జరిగింది. వారి గట్టిగా చెప్పట్లు. అదేవిధంగా ఈరోజు అన్నదానానికి శ్రీమతి శ్రీ పండ్ల రోజా ప్రసాద్ వకీల్ గ్రామస్తులు, ప్రస్తుతం వారు జమ్మూ కాశ్మీర్లో ఉంటున్నారు. అక్కడ ఉన్నా కూడా మా పేరు మీద అన్నదానం చేయమని 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారికి గట్టిగా చెప్పండి. ఇంకొక చిన్న 2 నిమిషాలలో మనం అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతా ఆహారం అయిపోయింది, కానీ కేవలం వడ్డల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓకే సార్, అందరికీ కృతజ్ఞతలు మరొకసారి. సో మనం బేసిక్ పాయింట్స్ అనేవి అంటే, మార్నింగ్ సెషన్ అంతా కూడా ఒక
ప్రాథమికమైనటువంటి అంశాల మీద మనం చెప్పుకున్నాం. మార్నింగ్ సెషన్ అంతా బేసిక్ పాయింట్స్ మీద. ఆ పరమాత్మ యొక్క అంశతో మనం జన్మ తీసుకున్నాము, ఆ లక్షణాలన్నీ మనలో ఉన్నాయి. సో వాటిని మనం నిజ జీవితంలో ఉపయోగించుకోవాలి అన్నటువంటి సృష్టికర్త యొక్క అంశతో ఉన్నాము కాబట్టి మనము కూడా సృష్టించగలిగే సామర్థ్యం మనకి ఉంది. ఇక్కడ మీరందరూ చాలా బలంగా విశ్వసించాల్సినటువంటి అత్యంత ముఖ్యమైన అంశం ఏంటంటే మనలో సృష్టికర్త అంశం ఉంది. మనం ఉదయం మొత్తం కూడా మనం ఇదే చెప్పుకున్నాం. సృష్టికర్త యొక్క అంశం మనలో ఉంది. సృష్టికర్త యొక్క సామర్థ్యం కూడా మనలో బీజ రూపంలో ఉంది. దానిని మనం వెలికి తీసి వ్యక్తపరిచి మన నిజ జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యని కూడా మన చేతులతో మనం పరిష్కరించుకోవాలి. అవతల వారి సహాయం తీసుకుంటాం, మార్గదర్శకత్వం తీసుకుంటాం, కానీ టోటల్ మన మీద మనం ఆధారపడి మన శక్తితో మనం పరిష్కరించుకుంటాం. మన శక్తి మీద మనం నమ్మకం ఉంచాలి. మీరు విశ్వం మొత్తంలో మొట్టమొదటిసారి నమ్మకం ఉంచాల్సిన శక్తి మీద, మన శక్తి మీద. ఇది రామ్తాలో అంతర్లీనంగా వస్తూ ఉంటుందండి. ఎందుకు ఇది రామ్తా అంటే నేను ఎందుకు ఎక్కువగా రామ్తా గురించి చెప్తూ ఉంటాను, ఎన్నో విజ్ఞానాలు చెప్తూ ఉంటాను. నేను ఎక్కువ ఎందుకు రామ్తా చెప్తూ ఉంటానంటే నేను సింపుల్గా చెప్పేస్తాను. తను చిన్న వయసు నుంచి కూడా ఎప్పుడు 35,000 సంవత్సరాల క్రితం 35,000 సంవత్సరాల క్రితము ఈ భూమండలం అనేది ఇప్పుడు ఉన్నట్లుగా లేక ముందు లెమూరియా, అట్లేషియా ఖండాలుగా ఉన్నప్పుడు ఒక బానిస జాతిలో జన్మ తీసుకున్నాడు రామ్తా అనే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం మాస్టర్. ఒక బానిస జాతి అంటే పరిపాలించే జాతి వేరే ఉండేది, పరిపాలించబడే వాళ్ళు వేరే ఉండేవారు. సో బానిసల్ని ఎలా చూస్తామో తెలుసు కదా. వాళ్ళు కళ్ళ ముందు కనబడితే వాళ్ళ మీదే ఉమ్మి ఊసేవారు, వాళ్ళని ఎట్లో చాలా దారుణంగా చూసేవారు, వారు శిక్షించేవారు, కొట్టేవారు, చంపేవారు, అత్యాచారాలు చేసే. చెల్లిని కోల్పోతాడు, తన తమ్ముడిని కూడా కోల్పోతాడు. ఆ రోజు చివరిగా తన తల్లిని కోల్పోయినప్పుడు, తన తల్లిని ఎండు కట్టెల మీద కాల్చాల్సి వచ్చినప్పుడు కూడా ఆనాటి ఆ లెమూరియన్స్ అంటే ఆ నియంత పాలనలో ఉన్నప్పుడు నియంతలు వచ్చి మళ్ళీ ఏం చేస్తారో ఏమో, తల్లి శవాన్ని ఎక్కడ తీసుకెళ్తారేమో అన్నటువంటి ఆ బాధతో, కోపంతో 14 సంవత్సరాల వయసు గల ఆ బాలుడిలో ఒక అగ్నిగుండమే బద్దలైపోయిందండి. 14 సంవత్సరాల రామ్తాకి బక్కగా ఉండేవాడు, సన్నగా ఉండేవాడు. ఆనాటి జాతి బానిస జాతి కదా, ఆహారం కూడా ఏమి ఉండకపోయేది. కానీ ఆనాటి ఆ రామ్తాలో ఆనాడు ఒక ఫైర్ వస్తుంది. ఏంటి, నిజంగా దేవుడు ఉన్నాడా? నిజంగా దేవుడు అనబడేవాడు ఉన్నాడా? నిజంగా దేవుడు అంటూ ఉంటే ఇన్ని కష్టాలు ఎందుకు అనుభవించేలా చేస్తాడు? ఇన్ని నష్టాలు ఎందుకు అనుభవించేలా చేస్తాడు? నిజంగా దేవుడు ఉండుంటే ఇన్ని ఎక్కి నేను దేవుడితో యుద్ధం చేస్తాను అనుకుంటాడు. 14 సంవత్సరాల వయసులో ఎక్కడం ప్రారంభిస్తాడు. ఎన్నో కాలాలు, వేసవి కాలాలు, వర్షాకాలాలు, వసంత కాలాలు, చలికాలాలు మొత్తం గడిచిపోతాయి. కొండ ఎక్కుతూనే ఉంటాడు. నోటికి ఏ దొరికితే ఆహారం, చెట్టు అడవి కదా, అన్ని కాయలు పండ్లు ఉంటాయి, తినుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ కొండ అంచుకి వెళ్తాడండి. ఇక మేఘాలను చేయి చాపితే మేఘాలు అంటుకుంటాయేమో అంత ఎత్తుకు వెళ్తాడు. దేవుడా, నేను రామ్తాని వచ్చాను, కిందికి దిగిరా, నీతో యుద్ధం చేస్తాను అంటాడు. ఏ దేవుడు దిగిరాడు. గట్టిగా అరుస్తాడు, ఇంకా నీకోసం నేను వచ్చాను, నా జాతి మొత్తం నాశనమైపోతుంది, నేను నేను యుద్ధం చేద్దామని చెప్పి వచ్చాను అని చెప్పంటే నో రెస్పాన్స్, ఎలాంటి ఆన్సర్ రాదు. రామ్తాకి ఏడుపు వస్తుంది. తను వర్ణిస్తాడు, మోకాళ్ళ మీద కూర్చొని రామ్తాకి ఏడుపు వస్తుంటే కళ్ళలోంచి కన్నీటి బిందువులు ఆ కొండ శిఖరపు అంచున పడుతూ ఉంటాయి. సరిగ్గా అదే క్షణంలో ఒక దేవదూత ప్రత్యక్షమవుతుంది. యాంజల్స్ మీకు తెలుసు కదండి, దేవదూతలు యాంజల్స్ అంటాం మనం. ఒక దేవదూత ప్రత్యక్షమై పెద్దది ఆ ఖడ్గాన్ని తీసుకొని వస్తుంది. వీర ఖడ్గం లాంటి పెద్ద ఖడ్గం తీసుకొని వచ్చి రామ్తా లే, ఈ ఖడ్గాన్ని అందుకో, నిన్ను నువ్వు జయించుకో అంటుంది. నిన్ను నువ్వు జయించుకో, ఈ ఖడ్గం తీసుకొని ఖడ్గాన్ని రామ్తాకు అందించి ఒకటే క్షణం మళ్ళీ మాయమైపోతుంది. తరువాత ఆమెను కలుసుకుంటాడు రామ్తా.
ఆమె 5వ చైతన్య స్వర్గంలో ఆమె కనబడుతుంది. ఆమె మళ్ళీ ఇంకా బెల్షలా ఆమె పేరు. తర్వాత రామ్తాకి అర్థం కాదు, చూస్తేనేమో కత్తి ఉంది, చాలా రామ్తా ఎంత ఎత్తున్నాడో అంత బరువు ఉంటుంది ఆ కత్తి, దాన్ని లేపలేడు. దీనిని ఏం చేసుకోవాలి అనుకుంటాడు, దీంతో చనిపోదాం అనుకున్నా కూడా తిప్పి పొడుచుకోలేడు. సరే ఒక ఆయుధం అయితే వచ్చింది కదా, ఈ ఆయుధాన్ని తీసుకుని కిందికి వెళ్దాము, నా జాతిలో ఒక రెస్పెక్ట్ అన్నా వస్తుంది అనుకుంటాడు. అనుకుని కిందికి బయలుదేరుతాడు. ఇది రామ్తా చరిత్రలో ఫస్ట్ పార్ట్. దీన్ని మనం ఎలా తీసుకోవాలి? నేను ఎందుకు మీకు రామ్తా చరిత్ర చెప్తున్నానంటే, రామ్తాని పూజించమని కాదు, రామ్తాని ఆరాధించమని కాదు, రామ్తా ఫోటో పెట్టుకోమని కాదు నేను చెప్పేది మీకు. రామ్తా యొక్క జీవితంలో జరిగిన సంఘటనలతో మన జీవితంలో జరిగిన సంఘటనల్ని పోల్చుకొని ఒక ముందడుగు వేయడం కోసం. మనకు కూడా ఎన్నో నష్టాలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి. రామ్తాకి చూడండి, ఒక యుద్ధమే జరిగింది. చెప్పుకుంటాం ఆయన గురించి, ఆలోచించడం ప్రారంభిస్తాడు. అప్పుడు ఆలోచిస్తాడు, సూర్యుడు చనిపోలేదు, మనిషి ఎందుకు చనిపోతున్నాడు? ఫస్ట్ వచ్చనండి రామ్తా మైండ్లో వస్తుంది, సూర్యుడు చనిపోవట్లేదు కదా, సరే మనిషి ఇంత గొప్పవాడు కదా, మనిషి చనిపోతే సూర్యుడు కనీసం బాధ కూడా పడట్లేదు, అలాగే వెళ్ళొద్దు ఉన్నాడు. చంద్రుడు రాత్రి వచ్చాడు, మళ్ళీ సూర్యుడు వచ్చాడు. అంటే ఇదే కాదు, మానవుల పట్ల, తోటి వారి పట్ల, మన పిల్లల పట్ల, సాటి వారి పట్ల సమాజంలో అహింస అనేది ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఏ యుద్ధాలు ఉండవు, ఏ దేశాలు ఉండవు కదా. ఒకప్పుడు ఉండేది అలాంటి మంచి నాగరికత. అందుకే అహింసో పరమ ధర్మ అన్నారు మన గౌతమ బుద్ధుల వారు. కుటుంబంలో చిన్న దగ్గర నుంచి మొదలు పెడితే పెద్ద ఇన్స్టిట్యూట్ వరకు అయినా సరే అహింసని గుర్తుపెట్టుకోండి. సాటి దైవాల విషయం గుర్తుపెట్టుకోండి. మన సహదైవాలు అందరం కలిసి భగవంతుడి నుంచి అది వాస్తవంగా సత్యంతో ఉండాలి. నువ్వు చేసే సత్యం అయితే అహింసతో ఉండాలి. నెక్స్ట్ ఇంకో లక్షణం